మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు ఫ్యాన్స్ ను కాస్త నిరాశపరిచింది. మాస్ అపిరియన్స్ తో ఈగల్ గా రవితేజ, దర్శకుడు కార్తిక్ ఘట్టంనేనితో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవితేజ. ఆ విశేషాలు చూసేద్దామా? మాస్ మహారాజా రవితేజ వివిధ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు నిరాశపరిచినప్పటికీ అతను మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్యలో వీరంగం చేశాడు. రవితేజ తదుపరి మూవీ ఈగల్ సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ ఈగల్ రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం జనవరి 13, 2024న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. రవితేజ ఈగల్ టీజర్ ఇటీవల విడుదలై మంచి స్పందన వచ్చింది. రవితేజ చొక్కాతో లుంగీ ధరించి మాస్ ఎలిమెంట్స్ తో ఇరగదీస్తున్నాడు. ట్రైలర్ కూడా అదే మాస్ ఎలిమెంట్స్ తో ఉంటే ఈగల్ రవితేజ కెరీర్ లో మరో అద్భుతమైన హిట్ చిత్రంగా ఈగల్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈగల్ థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. డిసెంబర్ 22న ప్రభాస్ సలార్ విడుదలకి ఈగల్ థియేట్రికల్ ట్రైలర్ జత చేయబడుతుందని సమాచారం. ఈగల్ చిత్రంలో రవితేజ, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, కార్తిక్ ఘట్టమనేని, కావ్య థాపర్, వినయ్ రాయ్, శ్రీనివాస్ అవసరాల, మధు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈగల్ క్రూ ఈ చిత్రం సినిమాటోగ్రఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయమవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎడిటర్ గా ఉతారా ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు సంగీతంను దావ్ జాన్ అందిస్తున్నారు.